రామాయణం బాలకాండలోని సన్నివేశం ద్వారా గ్రహించే ప్రశ్నల గురించి తెలుసుకుందాం. 1వ ప్రశ్న, మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు, వారి ఆజ్ఞ నాకు శిరోధార్యము అని రాముడు తాటకను చంపే విషయంలో విశ్వామిత్ర మహర్షితో చెప్పిన మాటలను బట్టి మీరేం గ్రహించారు? దానికి సమాధానం, పై మాటలను బట్టి శ్రీరాముడు గొప్ప పితృవాక్య పరిపాలకుడని గ్రహించాను. గురువైన విశ్వామిత్రుడు చెప్పినట్లు నడుచుకోవడం, ఆయన ఆజ్ఞను పాలించడం శిష్యుని ధర్మమని రాముడు భావించాడని, అతడు గురువు చెప్పినట్లే తాటకను వధించాడని గ్రహించాను. తాటక స్త్రీ అయినా ఆమె దుష్టురాలు కాబట్టి ఆమెను చంపడం తన కర్తవ్యమని రాముడు భావించాడని నేను గ్రహించాను. అదీకాక విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని తన తండ్రి దశరథుడు చెప్పిన మాటను రాముడు వేదవాక్యంగా తీసుకున్నాడని గ్రహించాను. శ్రీవధాన్ని శంకించకుండా గురువు చెప్పినట్లు తాటకను సంహరించాడని గుర్తించాను. 2వ ప్రశ్న, రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు అని పలికిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు? 2వ ప్రశ్నకి సమాధానం, రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మ మార్గంలో ఉంటారని, సత్యం, నీతి, భక్తి, గౌరవం మొదలైన భావాలను కలిగి ఉంటారని గ్రహించాను. దశరథుడు, శ్రీరాముడు వంటి రాజులు ధర్మాత్ములు, సత్యకంధులు, ఆడిన మాట తప్పని వారు ఉన్నారు కాబట్టే ప్రజలు కూడా వారి మార్గంలో నడిచారని గ్రహించాను. రాజులు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో ఉండాలని, ప్రజలను రక్షించాలని, వారి యోగక్షేమాలను చూడాలని, ఆ విధంగా చేస్తే ప్రజలు కూడా నీతి మార్గంలో నడిచే అవకాశం ఉంటుందని గ్రహించాను. 3వ ప్రశ్న, ఆకాశంలోని గంగను పాతాళానికి దింపిన భగీరథ ప్రయత్నం నుండి మీరేమి గ్రహించారు? దానికి సమాధానం, గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. గంగావతరణకు మూల కారణమైన భగీరథుని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. దీనివల్ల ఈ క్రింది విషయాలను గ్రహించాను. దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏదీ లేదని తెలుస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేపట్టిన పనిని వదలకుండా చేస్తే జయం వర్తిస్తుందని తెలిసింది. భగీరథుడు రాముని వంశం వాడే. భగీరథుని గురించి చెప్పడం వల్ల పూర్వీకులు ఎంత గొప్పవారో తెలియజేశాడు విశ్వామిత్రుడు. పూర్వీకుల పేరు, మంచితనం పోగొట్టకుండా జీవించాలని చెప్పడం దాని ఆంతర్యం. మన పితరుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండాలని తెలియజేయడం కూడా ఆంతర్యమే. 4వ ప్రశ్న, గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది ఏమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి అని కవి చెప్పడం వల్ల మీరేమి గ్రహించారు? దానికి సమాధానం, విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగ సంరక్షణ కోసం తన వెంట తీసుకుని వెళ్ళాడు. రామలక్ష్మణులకు ఆకలి దప్పికలు కలగకుండా ఉండటానికి బల, అతిబల అనే మంత్రాలని ఉపదేశించాడు. శ్రీరామునికి విద్యాస్త్రాలను అనుగ్రహించాడు. ఆ శక్తితో రాముడు తాటకి వంటి రాక్షసులను సంహరించాడు, యాగాన్ని రక్షించాడు, రాక్షస సంహారానికి శ్రీకారం చుట్టాడు. అందువల్ల గురువు ప్రేమతో శిష్యునికి అనుగ్రహిస్తే అతడు పొందలేనిది ఏమీ లేదని గ్రహించాను. 5వ ప్రశ్న, జ్ఞానాన్ని పొందటంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల లక్షణం అని చెప్పిన కవి మాటలను బట్టి మీరేం గ్రహించారు? దానికి సమాధానం, గురువుల నుండి విద్యను అర్థించువారు విద్యార్థులు. విద్యార్థులు చక్కని విద్యను పొందడానికి గురువులను భక్తి శ్రద్ధలతో సేవించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గ్రహించాను. రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని సేవించారు. అతని మాటలను వేదవాక్కుగా భావించారు, అప్రమత్తులై సేవించారు. అందువలనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. విద్యార్థులు విద్యార్జనలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సోమరితనం, గర్వం మొదలైన దుర్గుణాలను విడిచిపెట్టాలని, అదే ఉత్తమ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణమని గ్రహించాను.